శంకరాచార్య స్వామివారి యొక్క జైత్రయాత్రలో జైన మతస్థులను, బౌద్ధ మతస్థులను, మల్లారి భక్తులు, విశ్వక్సేన మతస్థులు, మన్మథ మతావలంబులు, కుబేర భక్తులు, దేవేంద్ర భక్తులు, యమ భక్తులు, వరుణ వాయభూమి తీర్థ మతస్థులు, శూన్యవాదులు, వరాహ మతస్థులు, లోకసేవకులు, గుణోపాసకులు, సాంఖ్యులు, కాపిలురు, పరమాణువాదులు, కర్మవాదులు, చంద్రమతస్థులు, కుజాది గ్రహోపాసకులు, పితృమతస్థులు, గరుడ శేష భక్తులు, సిద్ధోపాసకులు, గంధర్వోపాసకులు, బేతాళ మతస్థులు మొదలగు వారినందరినీ జయించుచు వారి వారి మతములలోని సద్గుణములను స్వీకరించుచు దుర్గుణములను తెలియజేయుచు అద్వైతమనునది ఒక మతమునకు సంబంధించినది కాదని, అన్ని మతముల యొక్క సారూప్యమే అద్వైతము అని వారికి బోధించి వారి మనస్సులలోని దోషములను తొలగించి వారినందరినీ అద్వైత సిద్ధాంతానురక్తులుగా చేసి కొన్ని వేల శిష్యులు అనుసరించి వచ్చుచుండగా గోకర్ణ క్షేత్రములోనికి శంకరాచార్య స్వామివారు ప్రవేశించారు. భారతదేశమునందలి మారుమూల గ్రామాలలో కూడా ప్రబలి ఉన్న అన్ని మతముల దురాచారములను రూపుమాపి శ్రీ గోకర్ణ క్షేత్రానికి బయలుదేరారు. ఇతర మతములను శ్రీ శంకరులు ఎన్నడూ ఖండించలేదు, నిందించలేదు. ఆయా మతములను ఉపాసించు భక్తులు చేయుచున్న దురాచారములను మాత్రమే వారికి తెలియజేసి వారినందరినీ అద్వైత మతానుయాయులుగా తీర్చిదిద్ది జ్ఞానవంతులను చేశారు. ఈ విధముగా తన జైత్ర యాత్రను పూర్తి చేసుకొనుచు గోకర్ణ క్షేత్రాన్ని ప్రవేశించారు. అన్ని మతములలోనున్న లోపములను తెలియజేస్తూ శాస్త్రసమ్మతం కాని వేదబాహ్యములైన మతములను తిరస్కరిస్తూ మోక్ష సామ్రాజ్యాన్ని అందించగల అద్వైత సిద్ధాంతమును బోధించుచు యావత్ భారతం అంతా ప్రచారం చేసి కాశీపట్టణం నుండి గోకర్ణ క్షేత్రమును దర్శించుటకై పశ్చిమ తీర ప్రాంతమును శిష్య సమేతంగా శ్రీ శంకరాచార్యుల వారు తిరిగి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. మార్గమధ్యంలోనున్న అనేక దివ్య క్షేత్రాలను సందర్శిస్తూ పండితులకు, పామరులకు అర్థమయ్యే విధంగా అద్వైత సిద్ధాంతమును ప్రబోధం చేస్తూ చివరగా గోకర్ణ క్షేత్రంలోనికి ప్రవేశించారు. శ్రీ శంకరాచార్యుల వారి దర్శనం కొరకై వేల కొలది భక్తులు గోకర్ణంలోని శివాలయానికి చేరుకున్నారు. శిష్యులకు తత్వబోధ చేస్తూ శంకరులు కొంతకాలం గోకర్ణంలోని శివాలయంలో నివాసమున్నారు. ప్రతిరోజు కొన్ని వేల మందికి తత్వబోధ, సత్ప్రసంగాలు చేస్తూ గోకర్ణ క్షేత్రాన్ని సాక్షాత్ కైలాసంగా మార్చివేశారు. శ్రీ శంకరుల వారి దర్శనార్థం వచ్చిన భక్తులలో హరదత్తుడు అనువాడు అన్ని విద్యలు అభ్యసించి శ్రీ శంకరుల వారి విజ్ఞానానికి, వాక్చాతుర్యానికి, వాద నైపుణ్యానికి ఆశ్చర్యపడి శంకరులకు నిత్యం పాదాభివందనం చేస్తూ ఆయనను అవతార పురుషుడిగా భావించి పూజించేవాడు. కానీ అతడు తన గురువైన నీలకంఠాచార్యుల వారి కంటే గొప్ప పండితుడు మరొకడు లేడు అని భావించేవాడు. శంకరుల వారిని చూసిన తర్వాత అతని అభిప్రాయం తారుమారైంది. 2-3 రోజులు వరుసగా శ్రీ శంకరుల వారి తత్వబోధ విని ఆశ్చర్యంతో తన గురువైన నీలకంఠాచార్యుల వారికి ఈ విషయము తెలియజేయుటకై వేగంగా వెళ్ళి తన గురుదేవులను కలుసుకున్నాడు. ఆచార్యవర్య, సద్గురుత్తమ, పాదాభివందనాలు. గోకర్ణ క్షేత్రంలోని శివాలయానికి ఎవరో ఒక యతీశ్వరుడు శంకరాచార్యులు అను పేరుతో సుప్రసిద్ధుడైన వాడు వచ్చి తత్వబోధ చేస్తున్నారు. ఆయన భూమండలంలోని పండితులను ఎందరినో తన బుద్ధిబలంతో జయించాడట. అపజయమనున్నది ఆయనకు తెలియదట. మండనమిశ్రుడు వంటి పండిత శ్రేష్ఠులు కూడా ఆయనను జయించలేక శిష్యులై దాసోహమన్నారట. శ్రీ శంకరాచార్యుల వారి బోధనలను
నేను అనేక మారులు వినియున్నాను. అద్వైత సిద్ధాంత ప్రచారమే ఆయన యొక్క జీవితాశయమట అని తెలియజేశాడు. దేశమందలి అన్ని మతములలో గల దురాచారములను ప్రేమతో తిరస్కరిస్తూ నిజతత్వాన్ని సంపూర్ణంగా బోధించుటయే ఆయన యొక్క అవతార ప్రయోజనమని శిష్యవర్గమంతా ప్రజలకు తెలియజేస్తున్నారు. తన యొక్క సిద్ధాంతములను మీకు కూడా తెలియచేసి మీ యొక్క అంగీకారముతో గోకర్ణ క్షేత్రమున అద్వైత సిద్ధాంత స్థాపన చేయుటకై మీ కొరకు నిరీక్షించుచు శివాలయంలో ఉంటున్నారు అని హరదత్తుడు మెల్లమెల్లగా అన్ని విషయాలను సమగ్రంగా తన గురుదేవులకు మనవి చేసి వినయంగా నమస్కరించాడు. శిష్యుని పలుకులు నీలకంఠాచార్యుల వారి హృదయములో బాణముల వలె గుచ్చుకున్నాయి. కొద్ది సమయం మౌనంగా ఉండి దీర్ఘాలోచనలో ఉండిపోయారు. నెమ్మదిగా కనులు తెరిచి, హరదత్త, నీవు చెప్పినదంతయు విన్నాను. అందులో కొంతవరకు సత్యమున్న మాట నిజమే. కానీ నీ యొక్క గురువు సామాన్యుడు కాడు. సన్యాసి అయిన శంకరుడు సముద్ర జలాలను ఎండగట్టవచ్చు, సూర్య గమనాన్ని ఆపివేయవచ్చు, ఆకాశాన్ని చాపను చుట్టినట్లు మడత పెట్టవచ్చు. కానీ నీ యొక్క గురువైన ఈ నీలకంఠాచార్యులు కూడా ఆ సన్యాసి కంటే తక్కువవాడు కాదు సుమా. అతడు నన్ను శాస్త్రవాదములో జయించుట కల్ల. నేను అతనిని క్షణకాలంలో ఓడించగలను అనేది నిత్య సత్యం. నా యొక్క ప్రజ్ఞాపాటవాలను బుద్ధి చాతుర్యాన్ని శంకరుల వారికి చూపించి నా పాదాక్రాంతునిగా చేసుకుంటాను. ఈ విషయంలో నీకు ఏ విధమైన సందేహము, అనుమానము, భయము అవసరం లేదు. నీ గురువు యొక్క గొప్పతనాన్ని స్వయంగా నీవే చూసే అవకాశం త్వరలో నీకు లభిస్తుంది అని శిష్యుణ్ణి సముదాయపరిచాడు. వెంటనే నీలకంఠాచార్యుల వారు శంకరులతో శాస్త్రవాదం చేయుటకు సర్వసన్నద్ధుడై గృహమునకు వెళ్ళి స్నాన జపాదులను పూర్తి చేసుకొని శరీరమునందలి 12 స్థానములయందు విభూతి రేఖలను దట్టంగా పెట్టుకొని శివాలయమునకు శిష్య సమేతుడై బయలుదేరి వెళ్ళాడు. ఆ సమయంలో శంకరులు సాక్షాత్ పరమశివుని వలె శివాలయంలో శిష్యగణంతో వేదాంత చర్చ చేస్తూ నీలకంఠాచార్యుల వారికి స్వాగతం పలికారు. నీలకంఠాచార్యులు శ్రీ శంకరాచార్యుల వారితో వాదించుటకు వచ్చుచున్నాడు అని సురేశ్వరాచార్యుల వారు ముందుగా గ్రహించారు. తన చాతుర్యంతో, వాద బలంతో, బుద్ధి చాతుర్యంతో నీలకంఠునితో తాను వాదించుటకు ఉత్సాహపడుచున్నాను అని జగద్గురువులను ప్రార్థించాడు. అందులకు శంకరాచార్యుల వారు సంతోషంతో అంగీకరించారు. తనతో శాస్త్రవాదన చేయుటకు సురేశ్వరుడు ఉత్సాహపడుచున్నాడు అని నీలకంఠుడు కూడా గ్రహించాడు. తాను శంకరులతో వాదించుటకు సర్వసన్నద్ధుడై ఉండగా మధ్యలో సురేశ్వరుడు శాస్త్రవాదమునకు సిద్ధమగుచున్నాడని కోపంతో ఊగిపోయాడు. ఇది తనకు అవమానంగా భావించి సురేశ్వరుని అసహనంగా చూస్తూ, స్వామి, నీవు నాతో శాస్త్రవాదం చేయుటకు చాలా ఆరాటపడుతున్నావని నీ యొక్క వైఖరి చూసినంత మాత్రం చేతనే నాకు అర్థమవుతోంది. సురేశ్వర, నీవు నీ యొక్క భార్య అయిన ఉభయభారతి ఇరువురు శంకరాచార్యుల వారితో శాస్త్రవాదం చేసి ఓడిపోయారు అనే విషయం నాకు తెలియనులే. నీ యొక్క పాండిత్య ప్రతిభ ఆ రోజునే అందరికీ అర్థమైంది కదా. అపజయ చిహ్నంగా సన్యాసం స్వీకరించి ఆయన వెంట తిరుగుతున్న నీవు నాతో శాస్త్రవాదం చేయగలవా? నేను స్వయంగా శంకరాచార్యుల వారితో మాత్రమే శాస్త్రవాదం చేయుటకు సిద్ధపడుతూ ఉండగా మధ్యలో నీ యొక్క అడ్డమేమిటి? నీతో శాస్త్రవాదం చేయుటకు నేను అంగీకరించను అని సురేశ్వరాచార్యుల వారితో స్పష్టంగా చెప్పి శంకరులతో శాస్త్రవాదం చేయుటకు తన అంగీకారాన్ని ప్రకటించాడు. నీలకంఠాచార్యుని యొక్క కోరికను శంకరులు మౌనముద్రతో అంగీకరించి సురేశ్వరుని వైపు ప్రేమగా చూశారు. పరిస్థితిని అవగతం చేసుకున్న సురేశ్వరుల వారు చిరునవ్వుతో శంకరుల యొక్క అభిప్రాయాన్ని గ్రహించి పక్కకి తప్పుకున్నారు.
నీలకంఠుని యొక్క అహంకారాన్ని చూసి జాలిపడ్డారు. పాండిత్యం వినయాన్ని పెంపొందింపచేయాలి, కానీ అహంకారాన్ని కాదు అని బాధపడ్డారు. వారిరువురి యొక్క వాద నైపుణ్యాన్ని స్వయంగా దర్శించి తరించవలెను అని అక్కడనే ఉండిపోయాడు. నీలకంఠాచార్యుల వారు ముందుగా యతీశ్వరునికి సాదరపూర్వకంగా సభామర్యాద కొరకై అభివాదం చేశారు. శ్రీ శంకరులు నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వదించారు. నీలకంఠుడు తన పాండిత్య ప్రకర్షను గర్వంగా శంకరులకు తెలియజేస్తూ, ఆచార్యవర్య, బ్రహ్మసూత్రములకు నేను భాష్యం వ్రాసియున్నాను. అందులో శివతత్వమే మానవజాతిని ఉద్ధరించు శక్తి కలదని, పరమేశ్వర ఆరాధన వలన మాత్రమే మోక్షం లభిస్తుంది అని నా యొక్క వ్యాఖ్యలో స్పష్టంగా తెలియజేశాను. నీలకంఠుడు చెప్పుచున్న అన్ని విషయములను సావధానంగా వింటూ శంకరాచార్యుల వారు నెమ్మదిగా ఒక్కొక్క విషయాన్ని విమర్శ చేస్తూ అతని వాదనలోని తప్పులను ఎత్తి చూపుచూ నీలకంఠుని వ్యాఖ్యలలోని దోషాలను అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేశారు. ఈ విధముగా తన యొక్క మనోభావాలను తిరస్కరించుచు సత్యస్థాపన చేయుచున్న శంకరాచార్యుల వారిని చూస్తూ నీలకంఠుడు రెక్కలు తెగిన పక్షివలే విలవిలలాడిపోయాడు. చివరకు ఏమీ చేయలేక శంకరునితో వితండవాదానికి సిద్ధపడి తిరిగి తన వాదనను ప్రారంభించాడు. యతీశ్వర, తత్వమసి మొదలైన మహావాక్యాలు జీవ బ్రహ్మైక్యమును ప్రతిపాదించుచున్నవి అని పెద్దలు పలుకుచున్నారు. తాము కూడా అట్టి భావనను స్థిరమైన దానిగా, సత్యమైన దానిగా భావించుచున్నారు కదా. అది ఎంత మాత్రమూ సమంజసమని నాకు తోచుటలేదు. లోకంలో చీకటి, వెలుగు అనునవి రెండు పదార్థములు ఉన్నవి కదా. ఈ రెండింటి యొక్క స్వభావములు పరస్పరము విరుద్ధముగా ఉన్నవి కదా. ఆ రెండింటికి భేదం లేదు. చీకటి, వెలుగు అనేవి రెండూ ఒక్కటే అని వాదించుట శాస్త్ర సమ్మతము, లోక సమ్మతము కాదు కదా. అదేవిధంగా జీవేశ్వరులు ఒకే ధర్మము కలవారు ఎలా అవుతారు? వారిరువురికి భేదమే సత్యం. జీవేశ్వరులకు భేదం లేదు అనుట లోకంలోని సత్యం. జీవేశ్వరులు ఒకటే అని చెప్పుట మీ యొక్క అమాయకత్వం అన్నాడు చాలా ఆవేశంగా. అంతేకాదు, లోకంలో సుఖము, దుఃఖము అను రెండు అనుభూతులు ఉన్నాయి కదా. సుఖము సుఖమే, దుఃఖము దుఃఖమే. ఈ సుఖదుఖాలు రెండూ ఒక్కటే ఎలా అవుతాయి అని వితండవాదం చేస్తూ విజయ గర్వంతో చిరునవ్వులు చిందిస్తూ తన శిష్యుడైన హరదత్తుని వైపు చూశాడు. శంకరాచార్య, జీవేశ్వరులకు భేదం లేదు అని అందరి చేత అంగీకరింపచేయుటకు నీ వంటి మేధావులు ఎన్నో రకములైన కుయుక్తులు పలుకుచున్నారు. అందులో ముఖ్యముగా జీవ బ్రహ్మలు ఇరువురు బింబ ప్రతిబింబము వంటి వారు అని చెప్తున్నారు. బింబము లేకుండగా ప్రతిబింబం రాదు కదా. ఈశ్వరుడు బింబము వంటి వాడని, జీవుడు ప్రతిబింబం వంటి వారని చెప్పి సామాన్యులను మోసగిస్తున్నారు. బింబ ప్రతిబింబ భావముతో జీవేశ్వరులకు భేదము లేదని చెప్పుట న్యాయం కాదు. ఎందువలన అనగా, సూర్యుడికి గల వేడి, తాపము, ఆరోగ్యము అను గుణములు సూర్య ప్రతిబింబమునకు లేవు కదా. గుణభేదం ఏర్పడుట వలన విరుద్ధం ప్రత్యక్షమవుతుంది. కావున వీరిరువురికి సామ్యం, అభేదం ఏ విధంగా కుదురుతుంది? అందువలననే వ్యోమశివుడు మొదలైన గొప్ప గొప్ప విద్వాంసులందరూ దానిని మిథ్య అన్నారు. కావున నీవు చేయుచున్నటువంటి చెప్పుచున్న అద్వైత సిద్ధాంతం ప్రమాణం లేనిది, అసత్యమైనది అని పలికాడు. మరొక్క మాట, బింబము సత్యము, ప్రతిబింబము అసత్యము కదా. బింబము యొక్క ఛాయయే ప్రతిబింబముగా కనిపించుచున్నది. ఛాయలు ఎప్పుడూ అసత్యములే. జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబమని అంగీకరించినప్పుడు బింబస్థానీయుడైన పరమేశ్వరుడు నిత్యుడు అగుచున్నాడు. ప్రతిబింబస్థానీయుడైన జీవుడు అసత్యము అగుచున్నాడు. కావున జీవుడు అనువాడు మిథ్య,
జీవుడే లేనప్పుడు ఇద్దరూ ఒక్కటే అను మాట ఏ విధంగా కుదురుతుంది? అందువలన జీవబ్రహ్మలకు బంధం లేదు, అభేదము లేదు, మోక్షము కూడా లేదు అన్నాడు. ఆచార్యవర్య, జీవునకు బ్రహ్మమునకు ఉపాధులు లేవు, అవి కల్పితాలు అని మీరు చెప్తున్నారు కదా. ఉపాధులు నశిస్తే జీవుడే బ్రహ్మ అని అంటున్నారు కదా. జీవేశ్వరులలో ఈశ్వరుని వలె జీవుడు ఉండుటలేదు కదా. ఈశ్వరునికి సర్వజ్ఞత్వము అను లక్షణం ఉంది, జీవునికి ఇట్టి లక్షణం లేదు. పైగా జీవుడు మూఢుడు, అల్పజ్ఞుడు. అందువలన వీరిరువురి ధర్మాలలోనూ గుణాలలోనూ తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, జీవేశ్వరులలో చిన్న పెద్ద అనే తేడా కూడా ఉంది. జీవుడు చాలా చిన్నవాడు, ఈశ్వరుడు చాలా పెద్దవాడు, గొప్పవాడు. నేను పరమాత్మను కాను, కేవలం జీవుడను అని అనుకొనుట ప్రత్యక్ష సత్యం. లోకంలో కూడా వీడు వాడు, నీవు నేను అను భేదభావం కనిపిస్తోంది కదా. నాకు వానికి భేదము లేదని మీరు చెప్తున్నారు. భేదము లేకుండగా అభేదము రాదు కదా. నేనే బ్రహ్మను అని అన్నప్పుడు నేను అనేవాడు ఒకడు, బ్రహ్మ అనేవాడు మరొకడు. అది ద్వైత భావన స్పష్టమే కదా. కావున అద్వైతమనున్నది శుద్ధ అబద్ధం, ద్వైతమే నిత్య సత్యం అని నీలకంఠుడు తన యొక్క విజ్ఞానాన్ని అంతా ప్రదర్శించారు. శ్రీ శంకరాచార్యుల వారు నీలకంఠుడు చెప్పిన ఉపన్యాసమంతా సావధానంగా విన్నాడు. చిరునవ్వుతో అతనిని చూస్తూ, నీలకంఠ, నీకు తెలిసినవి, నీకు అర్థమైన విషయాలు అన్నీ ఒక్కమారుగా తెలియజేశావు. కానీ నీకు తెలియని విషయాలు, అర్థం కాని విషయాలు కూడా కొన్ని ఉంటాయని నీవు గ్రహించాలి. నీకు తెలిసినది మాత్రమే సత్యము కాదు. ద్వైతమునకు అతీతమైనది, శబ్దమునకు దొరకనిది, ఉపనిషత్తులు ప్రతిపాదించిన అద్వైతము మాత్రమే నిత్య సత్యమైన విషయం. బ్రహ్మాదులు పరబ్రహ్మము కంటే గొప్పవారు కాదు. అపరమైనది పరబ్రహ్మము మాత్రమే. అట్టి చైతన్య స్వరూపమైన పరబ్రహ్మమును తత్వమసీది మహావాక్యాలు అద్వైతమే సత్యము అని ప్రతిపాదిస్తున్నాయి. తత్వమసి అను మహావాక్యంలో ఆ పరమాత్మ నీవు అని వివరించుటలో విరోధం కనిపిస్తోంది. ఇందులో జీవేశ్వరులను అంగీకరిస్తే భేదం కనిపిస్తుంది. చైతన్య పదార్థం ఒక్కటే, అది రెండు కాదు, అది నిత్యమైనది. ఉపాధులు మాత్రం కేవలం కల్పితాలు, అవి సత్యం కాదు. అందువలన ఉపాధులను లెక్కలోనికి తీసుకొని రాకూడదు. తత్ త్వం అను మాటలు రెండుగా వినిపిస్తున్నా అందులోని చైతన్య తత్వం ఒక్కటే. కావున తత్వమసి అను మహావాక్యం పరమాత్మనే బోధిస్తోంది. పరమాత్మ ఒక్కడే, అనేక మంది లేరు. ఇక్కడ సోయం దేవదత్త అను వాక్యం ఉదాహరణగా తీసుకోవాలి. అతడే ఈ దేవదత్తుడు అని దీని యొక్క అర్థం. దేవదత్తుడు బాలునిగా ఉన్నప్పుడు చూశాం. ఆ దేవదత్తుడు పెరిగి పెద్దవాడైనాడు, యవ్వనవంతుడు అయ్యాడు, గడ్డాలు మీసాలు వచ్చాయి. యవ్వనం నుండి వృద్ధాప్యంలోకి ప్రవేశించాడు. జుట్టు నెరిసిపోయింది, పళ్ళు ఊడిపోయాయి, మనిషి వణికిపోతున్నాడు. చిన్నప్పుడు చూసిన దేవదత్తుడు ఈ ముసలి దేవదత్తుడు ఒక్కరే కదా. ఆకారంలో మార్పు వచ్చినంత మాత్రం చేత చిన్నప్పటి దేవదత్తుడు ఈ ముసలి దేవదత్తుడు వేరువేరు వ్యక్తులు కారు కదా. ఈ విధముగా జీవేశ్వరులు కూడా ఒక్కరే, వేరువేరు రూపాలు కావు. రెండింటికి తేడా కనిపిస్తున్నా ఇద్దరూ ఒక్కటే అనేది మాత్రం నిత్య సత్యం అన్నారు శంకరులు. శ్రీ శంకరుల మాటలకు మధ్యలో అడ్డుపడి నీలకంఠుడు తన యొక్క అనుమానాన్ని వ్యక్తం చేశాడు. స్వామి, జీవుడు కొద్దిపాటి జ్ఞానం కలవాడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. జీవుని రూపం చిన్నది, ఈశ్వరుని రూపం అనంతం. వీరిరువురి రూపాలు కంటికి కనిపించవు. అందువలన గుణములను బట్టి జీవేశ్వరుల భేదం నిర్ణయించాలి కదా అని ప్రశ్నించాడు.
దానికి సమాధానంగా శంకరులు మాట్లాడుతూ, నీలకంఠ, నీవు అనుకున్నది కల్పితం, భ్రాంతి, అది నిజం కాదు. ముత్యపు చిప్పలో వెండి కనిపిస్తోంది, కానీ అది నిజం కాదు కదా. జీవుని స్వరూపం ముత్యపు చిప్పలోని వెండి వంటిది. కల్పితమైన వస్తువు ఒకటే ఉన్నప్పుడు అకల్పిత వస్తువు మరొకటి ఉండాలి కదా. జీవేశులు కల్పితమైనప్పుడు పరమాత్మ సత్యమే కదా. త్రాడును చూసినప్పుడు పాము కల్పితమే కదా. కానీ నిజమైన పాము మరొకటి సత్యంగా ఉంది. దేహాది ఉపాధులు జీవుని యొక్క స్వరూపం, దీనికి అధిష్టానం పరమాత్మ. కావున జీవేశ్వరుల అభేదాన్ని నీవు అంగీకరించాలి అన్నారు. కనిపించే శరీరం, ఇంద్రియాలు జడ పదార్థాలు. వీటికి అధిష్టానమైన వాడు జీవుడు. జీవులలోని చైతన్యమే పరమాత్మ తత్వం. జగత్తు పరమాత్మకు మాయోపాధి, అది నిజం కాదు. జగత్తు అంతా జడమే, దానికి అధిష్టానం పరమాత్మ. దానిని తెలుసుకొనుటయే ఆత్మజ్ఞానం. అదే నిత్య సత్యం, అదే అద్వైతం, అదే మోక్షం అన్నారు. నీలకంఠ, చీకటి వెలుతురు అనేవి వేరువేరు పదార్థములు అన్నావు కదా, అది అసత్యం, నీ యొక్క భ్రాంతి మాత్రమే. లోకంలో వెలుతురు అనే వస్తువు మాత్రమే ఉంది. వెలుతురు లేకపోవుటయే చీకటి. ఎక్కడైనా ఒక వస్తువు ఉంటుంది, అది లేకపోవుటయే మరొక వస్తువు కాదు కదా. మామిడి పండు అనే ఒక వస్తువు ఉంది, దాన్ని మనం చూస్తున్నాం. అది లేకపోవుట మరి ఒక వస్తువు కాదు కదా. ఈ విషయం తర్కశాస్త్రం స్పష్టంగా తెలియజేసింది. కావున జీవేశ్వరులకు అభేదమే నిత్య సత్యం. అదేవిధంగా సుఖదుఖాలు మనిషికి వస్తున్నాయి. సుఖము లేకపోవుటయే దుఃఖం. ఈ రెండు మానసిక భావాలే అని నీలకంఠుని వాదములను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని సుప్రతిష్టం చేశారు. శంకరులు చెప్పిన విషయాలు నీలకంఠుని మనస్సును మార్చివేశాయి. కనుల వెంట కన్నీరు వచ్చేసింది. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. స్వామి, నా యొక్క అజ్ఞానమనే అంధకారాన్ని సర్వనాశనం చేసి నాలో జ్ఞాన దీపాన్ని వెలిగించారు. నేటి నుండి నేను మీ యొక్క శిష్యుడనై నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను అని శంకరుల పాదాలపై పడి ప్రార్థించాడు. ప్రేమతో నీలకంఠుని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని అతనిని నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వదించారు శంకరులు.